డిఎస్సి అక్రమాలపై నిగ్గు తేల్చాలి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి. వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ మంత్రి రామచంద్రారెడ్డి, తిరుపతి, చిత్తూరు ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు బొమ్మన కరుణాకర్ రెడ్డి సంయుక్తంగా అన్నారు. డిఎస్సి అక్రమాలపైన ప్రజలకు ఇచ్చిన హామీలపైన కూటమి ప్రభుత్వం జవాబుదారీతనం కోల్పోయిందని పూతలపట్టు నియోజకవర్గం యాదమరి మండల కేంద్రంలో పూతలపట్టు వైఎస్ఆర్సీపీ మాజీ శాసనసభ్యులు సునీల్ కుమార్ అధ్యక్షతన రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ మంత్రి రామచంద్రారెడ్డి, తిరుపతి, చిత్తూరు ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు బొమ్మన కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మన ఉమ్మడి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు, మన కోఆర్డినేటర్ శాసనసభ పూతలపట్టు శాసనసభ కోఆర్డినేటర్ డాక్టర్ సునీల్ గారు, ఇక్కడ విచ్చేసిన అన్ని మండలాలకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్లు, ఈ కార్యక్రమాన్ని బాగా ఆర్గనైజ్ చేసిన మన జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు శ్రీ ధనంజయ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి లలిత కుమారి గారు, కుమార్ రాజా గారు, జగదీష్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, ఇంకా చాలామంది ఇక్కడ పేరు పేరున అందరూ కూడా మిత్రులే. అందరికీ పేరు పేరున నమస్కరించుకుంటూ ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేస్తూ ఉన్నాం అనేది వేరే చెప్పనక్కర్లేదు. ఎన్నికల ముందు నిరుద్యోగ యువతకంతా కూడా పెద్దగా ఆశలు చూపించి నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ఇస్తాం, మెగా డిఎస్సి నిర్వహిస్తాం, అర్హులైన వారికి అందరికీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆ రోజు ప్రచారం చేసుకొని అధికారం లేకొచ్చారు. వచ్చిన తర్వాత ఈరోజు కేవలం 16,000 ఉద్యోగాలు ఈ మెగా డిఎస్సిలో, ఈ డిఎస్సిలో 16,000 ఉద్యోగాలు కూడా ఇందాక ఏకాంబరం మాట్లాడినట్లు అంతా మెరిట్ వచ్చిన వాళ్ళే ఎవరు కూడా ఉద్యోగం పొందలేకపోయారు. కేవలం డబ్బులు ఇచ్చిన వారు, వాళ్ళ పార్టీకి సంబంధించిన వారు, వారు ఆ పార్టీ నాయకులైనా వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళకే ఇచ్చారు తప్ప ఎవరికి కూడా ఈ డిఎస్సిలో ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయాయి. ఫేక్ సర్టిఫికెట్లన్నా కూడా ఇచ్చారు. ఏది డూప్లికేట్ సర్టిఫికేట్లన్నీ క్రియేట్ చేసి మొత్తం స్పోర్ట్స్ కోటా అంతా కూడా అమ్ముకోవడం జరిగింది. దానికి కూడా డబ్బులు వసూలు చేసే పరిస్థితి చంద్రబాబు నాయుడు గతంలో ఉండేది. ఇప్పుడు దానికి తోడు లోకేష్ నాయుడు కూడా ఎక్కువగా ఈ డబ్బులు వసూలు చేసే దాని మీదే ఉన్నాడు. కాబట్టి చాలామంది అన్యాయం అయిపోయారు. ఈ డిఎస్సిలో అన్యాయమైన సోదరులందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని తప్పనిసరిగా మనం లోకేష్ నాయుడు రిజైన్ చేసేదాకా కొనసాగిస్తాం. వివిధ రూపాల్లో ఈ కార్యక్రమం జరగబోతుంది. దానికి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి డిఎస్సి పడిన డిఎస్సి సభ్యులందరినీ కూడా కోరుతా ఉన్నారు. మీకు తెలియదు కాదు, ఈరోజు లోకేష్ నాయుడు ప్రతి దానికి కూడా డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఏదో చిన్న ఆరోపణ వస్తే అసెంబ్లీలో కావాలనే చంద్రబాబు నాయుడు లేవనెత్తి ఈ కొడుకు మీద డిఎస్సి అయితే ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు శాసనసభలోనే సిబిఐకి అప్పగించి ఆయన ఏ తప్పు చేయలేదు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నిరూపించే విధంగా అవకాశం ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆ విధంగా మీరు మీ కుమారుడికి అవకాశం ఇవ్వండి, ఏ తప్పు చేయలేదు, నా బిడ్డ చాలా సచ్చీలత నిరూపించుకుంటాడని చెప్పి అవకాశం ఇవ్వండి. సిబిఐకి కేసును అప్పగించండి. సిబిఐ ద్వారా మీ కుమారుడు నీతిమంతుడు, అవినీతిపరుడు కాదని చెప్పి చెప్పమని చెప్పండి. లేదా ఆధారాలతో మేము నిరూపిస్తే తప్పకుండా రాజీనామా చేసేదే కాకుండా లోకేష్ నాయుడు రాజకీయాల నుంచి కూడా తప్పుకోవాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా
కోరుతా ఉన్నా. ఈ ఉద్యమం తప్పనిసరిగా లోకేష్ నాయుడు రాజీనామా చేసే దాకా కొనసాగాలని చెప్పి మీరందరూ కూడా తోడ్పడాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ, ఇంత పెద్ద ఎత్తున మన నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తలందరూ రావడం అంటే ప్రతి మండల కన్వీనర్ దీంట్లో పాత్రధారులు ఉన్నారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, అంతకంటే ప్రత్యేకంగా మన మాజీ శాసనసభ్యులు మన నియోజకవర్గ కోఆర్డినేటర్ డాక్టర్ సునీల్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ప్రావీణ్యం లేదు, ఒక క్రీడలో కూడా పాల్గొన్న వాళ్ళు లేరు. అయినా క్రీడా కోటలో ఎగ్జామ్ కూడా లేకుండా వాళ్ళకందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చేశాడు లోకేష్. మరి ఈ అవినీతికి వ్యతిరేకంగా, ఈ అరాచకానికి వ్యతిరేకంగా, ఈ దుర్మార్గానికి వ్యతిరేకంగా ఆ బాధితులకు బాసటగా జగన్మోహన్ రెడ్డి గారు నిలబడ్డారు. నిలబడి మొత్తం రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాలలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అందరినీ కూడా కథన రంగంలోకి దుంకమన్నాడు. మీరు యువకులకు, యువతులకు, ఆ బాధితులకు అండగా ఉండాలా, ఎంతకైనా మనం పోరాటం చేద్దాం. అక్కడ కేంద్రంలో ధర్మేంద్ర ప్రధాన్ని యువకులు పోరాటంతో రాజీనామా చేయించినారు. ఇక్కడ లోకేష్ రాజీనామా చేసేంత వరకు మనం పోరాటం చేస్తూనే ఉందాము అని చెప్పినాడు. అందులో భాగంగానే 3 రోజుల పాటు ఈ నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. 10వ తారీఖున మొత్తం 175 నియోజకవర్గాలలో నిరసన ర్యాలీలు జరుగుతాయి. ఆ తర్వాత కూడా పెద్ద ఎత్తున లోకేష్ రాజీనామా చేయాలా, సిబిఐ ఎంక్వైరీ అరాచకం చేసినందుకు దాని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలి. నిరుద్యోగ యువతకు 2.5 సంవత్సరాలుగా 3,000 రూపాయల నిరుద్యోగ భృతి పూర్తి చేయాలి. 9,500 కోట్ల రూపాయలు విద్యా వసతి దీవెన బకాయిల్ని చెల్లించాలి. అన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన ఓ చంద్రబాబు ఈ రోజున యువకులు ప్రశ్నిస్తున్నారు. యువత గొంతెత్తుతోంది. మీరు చేసినటువంటి అరాచకాలు, అన్యాయాల మీద గళమెత్తి రోడ్ల మీదకి వచ్చింది. మీ తనయుడు లోకేష్ అవినీతి మయం చేశాడు ఈ రాష్ట్రాన్ని. అతను రాజీనామా చేసేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది అని హెచ్చరిస్తూ, ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన తమ్ముడు సునీల్ను మరొక మారు అభినందిస్తూ సెలవు. ఈ రాష్ట్రంలో జరిగినటువంటి మెగా డిఎస్సి కాస్త దగా డిఎస్సి అయిన సందర్భంలో మా అందరి ప్రియతమ నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు గత 2 రోజులుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నిరసన దీక్షలో భాగంగా ఈరోజు 2వ రోజు యాదమరి మండలంలో ఈరోజు పెద్ద ఎత్తున మరి జిల్లా అధ్యక్షులైనటువంటి కోమల కరుణాకర్ రెడ్డి గారు, అలాగే కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్ర గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ఈ యొక్క నిరసన కార్యక్రమం జరగడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం చూస్తే దగాపడ్డ విద్యార్థులు ఎంతమందో ఇక్కడికి శిబిరానికి వచ్చారు. మన ఏకాంబరం ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో, ఐరాల మండలం పుల్లూరు గ్రామస్తులైనటువంటి ఏకాంబరం అనే దివ్యాంగుడు కూడా తన యొక్క ఆవేదన 78 మార్కులతో తను మొదటి స్థానంలో వచ్చినప్పటికీ తనకి ఏ విధంగా మరి ఆ యొక్క ఉద్యోగం కోల్పోయాడో మీ అందరి ముందు కూడా సాక్ష్యంగా అతను పలకడం జరిగింది. ప్రతిరోజు కూడా లోకేష్ బాబు గారు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ సాక్ష్యాలు తీసుకురండి, కేవలం రాజకీయ కక్షలతో మాట్లాడుతున్నారని చెప్పి చెప్తున్నట్టు సందర్భంలో ఇటువంటి అభ్యర్థులు ఓ కొల్లలుగా ఈ రాష్ట్రంలో మీడియా ముందుకు రావడం మనం చూస్తున్నాం. ఏం న్యాయం చేస్తున్నారు లోకేష్ గారు? కేంద్రంలో ఏ విధంగా అయితే అకౌంటబిలిటీ తీసుకొని ధర్మేంద్ర ప్రధాన్ అనే వ్యక్తి మంత్రి రాజీనామా చేశారో, అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా ఈ యొక్క మెగా స్కామ్ మీద బాధ్యత తీసుకోండి, జవాబుదారీ
ఈ లోకేష్ విద్యామంత్రి రాజీనామా చేయాలని చెప్పి కూడా మా యొక్క పార్టీ తరఫున మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. దగాపడ్డ విద్యార్థులకి న్యాయం. ఈరోజు మన హైదరాబాద్ నియోజకవర్గంలో ఈ దగా డిఎస్సిపై నిరసన రిలే నిరాదీక్ష కార్యక్రమానికి ఇంత పెద్దన ఇచ్చేసి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా పత్రికా సంస్థగా మేము తెలియజేసుకుంటున్నాము. ఈ దగా డిఎస్సిని రద్దులో దగాపడ్డ ప్రతి ఒక్క అభ్యర్థికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. అలాగే దీనికి కారణమైన లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ కేసుని సిబిఐకి అప్పగించి తగిన విధంగా న్యాయం చేయాలని కోరుకుంటూ సెలవు.